హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మామిడి చెట్టు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉందండి. దీని గురించి అయితే కాసేపు ముచ్చట్లు వేసుకుందాం. ఒకసారి చూద్దాం రండి. ఈ మామిడి చెట్టుకి చాలా పెద్ద స్టోరీ ఉందండి. 7 సంవత్సరాల క్రితం ఈ మామిడి చెట్టు నేనే వేశానండి. అయితే ఒక 2-3 ఇయర్స్ నుంచి కాపు అయితే వస్తుందండి. కాయలైతే మీకు చూపిస్తాను. కాయలైతే ఎక్కువగానే పూత కూడా బాగానే వస్తుంది. సో బాగానే ఉంటాయండి. కాయ కూడా బంగిన పళ్ళు ఉంటుంది, కానీ బాగా పూత వస్తుంది, పిండి వస్తుంది. మనం తిందాము అనేటప్పటికి ఇలా రాలిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అది మరి పురుగు పడుతుందో గాలికి రాలిపోతుందో తెలీదు. సో ఏదో ఒకటి అలా మిగిలితే తిందాం కదా అనుకునేటప్పటికి పెద్ద కోతులు వచ్చి తినేస్తాయి ఫ్రెండ్స్. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బంగినపల్లి కదా, చాలా బాగుంటుంది. ఇలా ఊరికేనే రాలిపోవాలి. ఇలా రాలిపోతూ ఉంటే మాకు కూడా చాలా బాధగా ఉంటుంది. ఏదో ఒకటి అర మిగిలింటాయి. సో అవి తిందాంలే, వచ్చి కోసుకుందాంలే అనేటప్పటికి కోతులు కూడా తినేస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఇంకా ఎంత కష్టపడి చెట్టు వేసుకున్నప్పుడు ఒకటైనా తినాలనిపిస్తుంది కదా, ఏం చేస్తాం. ఓకేలేండి, కోతులైనా తినాలి కదా, ఇంకేం చేస్తాం. సరేలే కోతులు, మా కోసం కూడా ఒకటి అరా ఉంచండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.